గుడ్ మార్నింగ్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ గ్రైండర్స్. సో ఇంటర్నల్ గ్రైండర్స్ ఏంటి అంటే హాలో వర్క్ పీసెస్కి ఇంటర్నల్ సర్ఫేసెస్లో గ్రైండింగ్ చేయడానికి యూజ్ చేసే మెషిన్స్ని ఏమంటామంటే ఇంటర్నల్ గ్రైండర్స్ అంటారు. సో వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఏంటంటే ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ద వర్క్ పీస్. సో ఇది మనం తీసుకున్న హాలో వర్క్ పీస్ అనుకోండి. సో హాలో వర్క్ పీసెస్లో లోపల ఏమైనా ఇంటర్నల్ బర్స్ అవి అలాంటిన్నా వాటిని మనం ఫినిషింగ్ చేయొచ్చు అనమాట. సో అలా ఫినిషింగ్ చేయడానికి ఏంటంటే దిస్ ఈజ్ అవర్ గ్రైండింగ్ వీల్. సో దీంట్లో ఏంటి రెండు ఒకే డైరెక్షన్లో మూవ్ చేయకూడదు. సి సో దిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ద గ్రైండింగ్ వీల్. ఇది గ్రైండింగ్ వీల్, ఇది వచ్చేసి మనం తీసుకున్న హాలో వర్క్ పీస్. సో ఇక్కడ ఏం చేస్తామంటే గ్రైండింగ్ వీల్కి నేను ఈ డైరెక్షన్లో మోషన్ ఇస్తున్నాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి గ్రైండింగ్ వీల్ ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది, వర్క్ పీస్ గ్రైండింగ్ వీల్ రెండు. సో ఇలా రొటేట్ అయినప్పుడు ఏంటంటే స్ట్రైట్ వర్క్ పీసెస్ కానీ లేదా ట్యాపర్డ్ హోల్స్ కానీ ఫార్మడ్ హోల్స్ కానీ వేటినైనా మనం ఎగ్జాక్ట్ షేప్లోకి ఫినిషింగ్ చేయడానికి గ్రైండర్స్ యూజ్ చేస్తాం. అండ్ ఇంటర్నల్ గ్రైండింగ్ వచ్చేటప్పటికి మనం వర్క్ పీస్ సైజ్ అంటే డయామీటర్ కంటే స్మాల్ సైజ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్నే ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో అలా స్మాల్ సైజ్ డయామీటర్ కాబట్టి ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ ద వర్క్ పీస్ని మనం ఇందులో గ్రైండింగ్ చేయొచ్చు ఈజీగా. ఈ ఇంటర్నల్ గ్రైండర్స్లోని మనకి 3 టైప్స్ ఆఫ్ గ్రైండర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ chucking grinders. Second one planetary grinders. The third one is centerless grinder. ఎలా అయితే ఎక్స్టర్నల్లో మనకి సెంటర్లెస్ గ్రైండర్ ఉందో ఇంటర్నల్లో కూడా సెంటర్లెస్ గ్రైండర్ ఉంది. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ గ్రైండర్స్. సో ఫస్ట్ వన్ చక్కింగ్ గ్రైండర్ చూద్దాం. చక్కింగ్ గ్రైండర్కి వచ్చేటప్పటికి దీంట్లో ఏంటంటే వర్క్ పీస్ని మనం చక్లో ప్లేస్ చేయాలి. ఇట్ మే బి 3 జా చక్ ఆర్ 4 జా చక్. చక్లో ప్లేస్ చేసి ఎప్పుడైతే మనకి దానికి రోటరీ మోషన్ ఇచ్చామో సో అది అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో రొటేట్ అయినప్పుడు మనం ఏంటంటే గ్రైండింగ్ వీల్ని ఆ హాలో వర్క్ పీస్ లోపలికి ఇన్సర్ట్ చేయాలి. సో ప్రిన్సిపల్ డయాగ్రామ్ చూద్దాం. సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ డయాగ్రామ్. సో ఇదంతా ఏంటంటే మనకి వచ్చేటప్పటికి చక్ 3 జా చక్ తీసుకొని దిస్ ఈజ్ అవర్ వర్క్ పీస్. సో ఇలా ఇంటర్నల్ సర్ఫేస్ గ్రైండింగ్ చేయాలనుకున్న వర్క్ పీస్ని తీసుకొచ్చి 3 జా చక్లో పెడుతుంది. 3 జా చక్లో ప్లేస్ చేసి గ్రైండింగ్ వీల్ ఏం చేస్తామంటే ఇదనమాట. సో దిస్ ఈజ్ అవర్ గ్రైండింగ్ వీల్, ఇది గ్రైండింగ్ వీల్ షాఫ్ట్. సో మెషిన్ ఎప్పుడైతే ఆన్ చేసామో మనకి ఇక్కడ చక్లో ఉన్న వర్క్ పీస్ రొటేట్ అవుతుంది. యాజ్ యూజువల్ ఇక్కడ గ్రైండింగ్ వీల్ కూడా రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది రొటేట్ అవుతున్నప్పుడు దీనికి లీనియర్ మూమెంట్ ఇస్తాం. అంటే ఏంటంటే లీనియర్ మూమెంట్ ఇవ్వడానికి వర్క్ పీస్ని మూవ్ చేయకుండా గ్రైండింగ్ వీలే రొటేట్ అవుతూ ఇలా లీనియర్గా రెసిప్రోకేట్ అవుతుంది అనమాట. సో అలా రెసిప్రోకేట్ అయినప్పుడు దీంట్లో ఉన్న ఇంటర్నల్ సర్ఫేసెస్ అన్నీ కూడా మనకి గ్రైండింగ్ చేయొచ్చు. ఎందుకు దీన్ని చకింగ్ గ్రైండర్స్ అని స్పెసిఫిక్గా చెప్పారు అంటే పొజిషన్ ఆఫ్ అ వర్క్ పీస్ విచ్ ఈజ్ సెటిల్డ్ ఇన్ అ వర్క్ హోల్డింగ్ డివైస్. చక్లో పెట్టాం కాబట్టి దాన్ని మనం చకింగ్ గ్రైండర్స్ అంటాం. ఓకే, ది సెకండ్ టైప్ ఈజ్ ప్లానిటరీ గ్రైండర్స్. సో ప్లానిటరీ గ్రైండర్స్ ప్రిన్సిపల్ డయాగ్రామ్ చూద్దాం. సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ డయాగ్రామ్ ఆఫ్ ఎ ప్లానిటరీ గ్రైండింగ్. సో ప్లానిటరీ గ్రైండింగ్ అంటే ఏంటంటే ఈ చుట్టూ ఉన్న లార్జ్ సర్కిల్ ఇండికేట్స్ ద వర్క్ పీస్. సో ఇది వర్క్ పీస్ డయామీటర్ అనమాట. సో ఏం చేస్తామంటే దీంట్లో మనం గ్రైండింగ్ వీల్ తీసుకుంటాం. గ్రైండింగ్ వీల్ తీసుకొని ప్లానిటరీ గ్రైండింగ్ అని ఎందుకు అన్నారు అంటే ఇది మనం వర్క్ టేబుల్ పైన సిలిండర్ని వర్క్ పీస్ని యాజ్ యూజువల్ అలా ప్లేస్ చేసి ఉంచేస్తాం. సో ఇక్కడ ఏంటంటే వర్క్ పీస్కి ఎటువంటి మూమెంట్ ఇవ్వం, మనం ఓన్లీ ఇచ్చే మోషన్ అంతా ఏంటంటే గ్రైండింగ్ వీల్ ఆల్రెడీ రొటేట్ అవుతుంటుంది. సో గ్రైండింగ్ వీల్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో దీనికి ఎసెంట్రిక్ మోషన్ ఇస్తాం అనమాట. సో గ్రైండింగ్ వీల్ ఎసెంట్రిక్ మోషన్లో రొటేట్ అవుతుంది. అంటే చూడండి, సెంటర్ సర్కిల్ ఏంటంటే పాత్ ఆఫ్ ద గ్రైండింగ్ వీల్ అనమాట. సో ఈ గ్రైండింగ్ వీల్ యొక్క సెంటరు ఈ పాత్రను బేస్ చేసుకుంటూ రొటేట్ అవుతుంది. అంటే ఇది దాని ప్లేస్లో ఉండి ఇది రొటేట్ అవుతూ ఇంకా ఈ సర్కిల్లో కూడా ఈ సెంటర్ పాయింట్స్ని టచ్ చేసుకుంటూ రొటేట్ అవుతుంది. అంటే ఇక్కడ రొటేట్ అవుతూ ఈ సర్కిల్ సెంటర్ ఎలా అయితే ఇక్కడ పొజిషనింగ్ అయిందో నెక్స్ట్ ఇక్కడ ఈ సెంటర్కి వస్తుంది సర్కిల్ గ్రైండింగ్ వీల్ సెంటర్, తర్వాత ఇక్కడికి. సో అలాగా ఈ మూమెంట్ని మనం ఏమంటామంటే ఎసెంట్రిక్ మోషన్ అని కూడా అంటాం. సో ప్లానిటరీ మూమెంట్ అంటే ఎందుకు దీన్ని ప్లానిటరీ గ్రైండర్స్ అన్నారు అంటే జనరల్గా ప్లానిటరీ మోషన్ అంటే ఏంటి, దాని ప్లేస్లో ఉండి అది రొటేట్ అవుతూ ఇంకా వేరే దాని చుట్టూ రొటేట్ అయితే దాన్ని ప్లానిటరీ మూమెంట్ అంటాం లేదా ప్లానిటరీ మోషన్ అంటాం. గ్రైండింగ్ వీల్ కూడా ఈ కేసులో అలాగే రొటేట్ అవుతుంది. దాని ప్లేస్లో ఉండి ఇది రొటేట్ అవుతూ అండ్ యాజ్ యూజువల్
వర్క్ పీస్ చుట్టూ కూడా రొటేట్ అవుతుంది. వర్క్ పీస్ ఇందులో కాన్స్టెంట్ అనమాట. సో అందువల్లనే దీన్ని ఏమంటాం, ప్లానిటరీ గ్రైండింగ్ ఆపరేషన్ అంటాం. ఈ చెక్కింగ్ గ్రైండర్స్లో ఉన్న లాస్ట్ టైప్ ఏంటి అంటే సెంటర్లెస్ గ్రైండింగ్ మిషన్. ఈ సెంటర్లెస్ గ్రైండింగ్ని ఈ పర్ఫామ్ చేయాలి అంటే మనకి ఇందులోని 3 types ఆఫ్ రోలర్స్ కావాలి. ఓకే, సో దోస్ రోలర్స్ ఆర్, వన్ ఈజ్ రెగ్యులేటింగ్ రోలర్, ప్రెషర్ రోలర్, ఓకే, అండ్ వన్ మోర్ రోలర్ ఈజ్ సపోర్టింగ్ రోలర్. సపోర్టింగ్ రోల్స్. సో ఇలా 3 రోల్స్ ఉంటాయి అన్నమాట. దీని ప్రిన్సిపల్ డయాగ్రామ్ చూడండి. దిస్ ఈజ్ ద ఇంటర్నల్ సెంటర్లెస్ గ్రైండింగ్ ప్రిన్సిపల్. సో హ్యాచింగ్ చేసిన పార్ట్ అంతా ఏంటంటే మనం తీసుకున్న వర్క్ పీస్, ఈ లోపల సర్ఫేస్ని మనం ఏంటంటే ఫినిషింగ్ చేయాలి. సో ఇప్పుడు ఈ లోపల సర్ఫేస్ జనరల్గా సెంటర్లెస్ గ్రైండింగ్ అంటే మనకి ఏంటంటే ఎక్స్టర్నల్ గ్రైండింగ్ వచ్చేటప్పటికి సెంటర్లో వర్క్ పీస్ని పెట్టి ఇటువైపు గ్రైండింగ్ వీల్, ఇటువైపు రెగ్యులేటింగ్ వీల్ ఉంటుంది. గ్రైండింగ్ వీల్ లార్జ్ సైజు, రెగ్యులేటింగ్ వీల్ స్మాల్ సైజ్ తీసుకుంటాం. దానికి రివర్స్ అనమాట. ఇంటర్నల్ గ్రైండింగ్ వీల్కి వచ్చేటప్పటికి దానికి రివర్స్ అనుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే రెగ్యులేటింగ్ రోలర్స్ పెద్దది ఉంటుంది, అంటే రెగ్యులేటింగ్ వీల్ పెద్దగా ఉండి గ్రైండింగ్ వీల్ చిన్నగా ఉంటుంది. సో వర్క్ పీస్ ఇన్సైడ్ డయామీటర్ లోపలికి ఫిట్ అవ్వాలి కాబట్టి, ఈజీగా ట్రావెల్ అవ్వాలి కాబట్టి గ్రైండింగ్ వీల్ సైజ్ స్మాల్ చిన్నది తీసుకున్నాం, రెగ్యులేటింగ్ వీల్ సైజ్ అనేది పెద్దది తీసుకున్నాం. ఇది వన్ సైడ్ సపోర్ట్ చేస్తే ఆపోజిట్ ఎండ్లో బాటమ్ ఎండ్లో సపోర్ట్ చేయడానికి సపోర్టింగ్ రోలర్, టాప్ ఎండ్లో సపోర్ట్ చేయడానికి మనకి ప్రెషర్ రోలర్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే మెషిన్ ఆన్ చేసామో వర్క్ పీస్ అనేది రొటేట్ ఎలా అవుతుంది చూడండి. రెగ్యులేటింగ్ రోలర్ ఏ డైరెక్షన్లో అయితే రొటేట్ అవుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో గ్రైండింగ్ వీల్ రొటేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వర్క్ పీస్ కూడా దీనికి ఆపోజిట్ డైరెక్షన్లోనే రొటేట్ అవుతుంది. సో ఈ రెండు ఏంటంటే ఈజ్ ఫర్ సపోర్టింగ్ పర్పస్. ఈ ప్రెషర్ రోలర్ ఏం చేస్తుందంటే గ్రైండింగ్ వీల్ ఆపరేషన్ జరుగుతున్నాడు ఇక్కడ నుంచి పక్కకి స్ప్లిట్ అయిపోకుండా, అంటే ఇక్కడ నుంచి అవే వచ్చేయకుండా ప్రెషర్ రోలర్ ఏం చేస్తుందంటే సమ్ ప్రెషర్తోని పుష్ చేస్తూ ఉంటుంది. సో ఇలా పుష్ చేస్తూ రెగ్యులేటింగ్ వీల్ ఏం చేస్తుంది, స్పీడ్ ఆఫ్ ద వర్క్ పీస్ అండ్ స్పీడ్ ఆఫ్ ద గ్రైండింగ్ వీల్ని కంట్రోల్ చేస్తుంది రెగ్యులేటింగ్ వీల్. ఇంకా ఏమైనా ఫ్రంట్కి ఫీడింగ్ చేయాలన్నా కూడా, అంటే వర్క్ పీస్ని ఫీడ్ చేయాలన్నా కూడా రెగ్యులేటింగ్ వీలే చేస్తుంది అన్నమాట. సో దీన్ని ఇంటర్నల్ సెంటర్లెస్ గ్రైండింగ్ అంటున్నాం. జనరల్గా సెంటర్ టైప్ గ్రైండింగ్ అంటే ఒకవైపు లైవ్ సెంటర్, ఇంకొక వైపు డెడ్ సెంటర్ తీసుకొని సెంటర్స్ సపోర్ట్ చేస్తాయి. అలాంటి సెంటర్స్ లేకుండా వర్క్ పీస్ని ఫ్రీగా వదిలేసి గ్రైండింగ్ చేయాలి. సో అలా చేయాలి అంటే ఒకవైపు రెగ్యులేటింగ్ రోల్ సపోర్ట్ చేస్తుంది, ప్రెషర్ రోలర్ సపోర్టింగ్ రోలర్స్ ఆపోజిట్ ఎండ్లో సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు వర్క్ పీస్ కిందకు పడిపోయే ఛాన్స్ లేదు. సో అలాంటి కేసెస్లో గ్రైండింగ్ వీల్ ఏం చేస్తుంది, ఇంటర్నల్ సర్ఫేసెస్ని గ్రైండింగ్ చేస్తుంది. దిస్ ఈజ్ ఇంటర్నల్ సెంటర్లెస్ గ్రైండింగ్ ఆపరేషన్. సో టోటల్ ఓవరాల్ ఇంటర్నల్ గ్రైండర్స్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్: చెక్కింగ్ గ్రైండర్స్, ప్లానిటరీ గ్రైండర్స్ అండ్ సెంటర్లెస్లో ఉండే రోలర్స్ ఏంటంటే ఇవి అనమాట. సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ డయాగ్రామ్ ఆఫ్ ఏ ఇంటర్నల్ గ్రైండింగ్ ఆపరేషన్. ఇంటర్నల్ గ్రైండింగ్ అంటున్నాం కాబట్టి ఓన్లీ హాలో వర్క్ పీసెస్కే ఇంటర్నల్ సర్ఫేసెస్ని ఫినిషింగ్ చేయడానికి యూజ్ చేయాలి.